ఆంధ్రప్రదేశ్లో పీపీపీ మోడల్కి సంబంధించినంత వరకు వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ మోడల్లో వాటిని ప్రైవేట్ పరం చేస్తుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విపక్షాల నుంచి కొంత విమర్శ ఉంది. విజయవాడ కేంద్రంగా ఉన్న భవానీ ఐలాండ్స్కి సంబంధించిన దాదాపు 230 పైగా ఎకరాల్లో ఉన్న భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనికి సంబంధించి ఇప్పటికే కొంత అధికార పార్టీలో అనుకూలంగా ఉన్న ఒక ఎమ్మెల్యే సన్నిహితులకు ఈ కాంట్రాక్ట్ను కట్టబెట్టేందుకు కొంత ప్రయత్నాలు సాగుతున్నట్లుగా విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ మొత్తానికి సంబంధించినంత వరకు? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో భవానీ ఐలాండ్స్ అనేది అందరికీ తెలుసు, ఆహ్లాదకరంగా చూడడానికి అద్భుతంగా ఉన్న భవానీ ఐలాండ్కి సంబంధించి ఆ భూములను పూర్తిగా ప్రైవేట్ సంస్థకు అప్పగించేసి టూరిజం డెవలప్మెంట్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొంత కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విపక్షాలు ఏ రకంగా చూస్తాయి, అసలు ఏం జరుగుతుంది భవానీ ఐలాండ్కి సంబంధించినంత వరకు, విజయవాడకు సంబంధించి ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి సిపిఎం నేత బాబురావు గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. బాబురావు గారు, బాబురావు గారు ఏంటండి అసలు ఈ భవానీ ఐలాండ్స్ సంబంధించినంత వరకు ప్రభుత్వ ఆలోచన ఏంటి, మీకున్న అభ్యంతరాలు ఏంటి? భవానీ ఐలాండ్ టూరిజం అనేది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. టూరిజం అంటే ప్రభుత్వం వ్యాపారం చేయటం కాదు. రెండోది, టూరిజం పేరుతో వాళ్ళ సొంత మనుషులకి, అధికార పార్టీకి అండగా ఉండేటువంటి వ్యక్తులకి లాభాలు కల్పించడం కాదు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏమిటంటే, ఇది ఇవాళే కాదు, గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు దాదాపుగా 230 ఎకరాలు పైగా ఉండేటువంటి భవానీ ద్వీపం పర్యాటకులకి అటు ఆహ్లాదాన్ని, వినోదాన్ని ఇస్తుంది. రెండో వైపున ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. దాన్ని ఇవాళ గవర్నమెంట్ మన 13వ తేదీన జీవో నెంబర్ 42 విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 42 ద్వారా అందులో ఉన్నటువంటి భూమిని వాళ్ళు 10 ఎకరాలు అనొచ్చు, కానీ ఆ భవానీ ద్వీపాన్ని ఒక రకంగా ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాడు. దాంట్లో కూడా ఈరోజు విశ్వనాథ్ ఎవెన్యూస్ అనేటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్, కన్వెన్షన్స్ అనేటువంటి ఒక సంస్థ ఈ కన్సార్టియంకి అప్పచెప్తున్నట్టుగా వచ్చేది. అంటే దీన్ని ఒక 1000 కోట్ల రూపాయలు విలువైన భూమి. ఇప్పుడు ఏమాత్రం కూడా అక్కడ ఏరియాలో చూసుకుంటే దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఎకరం భూమి ఉంటుంది. దానికి అప్పగించడం ఏంటి? ఇందులో ఏదో టూరిజం పాలసీ 2014-19 మేము ఏదో పెట్టుబడులను ప్రోత్సహిస్తాం, ఇవన్నీ ఏం చెప్పినా పెట్టుబడులను ప్రోత్సహించడం కాదు, విలువైనటువంటి భూముల్ని, విలువైన ప్రజల ఆస్తులని, ప్రభుత్వ ఆస్తుల్ని పెద్ద కంపెనీలకి అప్పచెప్పటం ఇది ఖచ్చితంగా అభ్యంతరకరమే. ఎందుకు అభ్యంతరకరం అంటే, ఇది రాబోయే కాలంలో 66 ఏళ్ళు తర్వాత ఇంకో 33 ఏళ్ళు, 99 ఏళ్ళు లీజ్ అంటే దాన్ని లీజ్ కాదు, అది ఇక ఒక రకమైనటువంటి కారు చౌక అమ్మటం కూడా కాదు. అమ్మకం అయితే పని, ఇప్పుడు హైదరాబాద్లో భూములు అమ్మితే మొన్న కోకాపేటలో 137 కోట్ల రూపాయలు ఎకరం భూమికి వచ్చింది. సరే, దాన్ని అమ్మకం కరెక్టా కాదని వేరే సంగతి ఎలా ఉన్నా, కనీసం ప్రభుత్వం ఆదాయం కావాలనుకున్నప్పుడు ఇది అమ్మకము కాదు, లీజు పేరుతో దాన్ని దాదాపుగా ఆ కంపెనీలకు దారదత్తం చేయటం. ఇది ప్రజల ఆస్తుల్ని ఈ రకంగా విలువైన వాటిని కట్టబెట్టడం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైంది, మొదటిది. రెండు, ఎప్పుడైతే ప్రైవేటు బడా కంపెనీల చేతిలోకి వెళ్తుందో ఇక సామాన్యులకి అది అందుబాటులో ఉండదు. టూరిజం పేరుతో ఈరోజు భవానీ ద్వీపంలోకి సామాన్యులు కూడా వెళ్ళగలుగుతారు. ఆఖరికి మొన్న కార్తీక మాసంలో వనభోజనాలు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి టూరిజం ఇదే తక్కువ, ఉన్నంతలో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు రేపు అది వాళ్ళు అప్పచెప్పిన తర్వాత, వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా చేయొచ్చు. క్యాసినోలు నడుపుతారా, లేదా అమ్యూజ్మెంట్ పార్కులు నడుపుతారా, ఆదాయం వచ్చేటువంటి ఇంకా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయో తెలియదు. అంటే దీన్ని ఒక విలువైన స్థలాన్ని ఈ రకంగా సామాన్యులకు అందుబాటులో లేకుండా సామాన్యులకి ఆహ్లాదము, వినోదము కూడా దూరం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది.
సార్ బాబురావు గారు, అలాగే చెప్పండి. అంటే ఈ ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకున్నప్పుడు ముఖ్యంగా టూరిజం లాంటివి చేపట్టాలంటే డబ్బులు ఉండవు కనుక కొంత ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా కొంత ఆ కార్యక్రమాలు చేపట్టవచ్చు. చాలా పీపీపీ మోడల్స్ ఉన్నాయి కనుక అందులో భాగంగానే ఇది చేస్తున్న కానీ మొత్తం ద్వీపాన్ని కానీ దాదాపు 100 ఎకరాల్లో ఉన్న భూమిని అప్పగించడం లేదు. కేవలం 10 నుంచి 10 ఎకరాలకు సంబంధించిన భూమిని మాత్రమే ఇస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అంటే గత అనుభవాలు చూస్తే 10 ఎకరాలు ఇందులో పేర్కొనబడుతుంది, మిగతాదంతా ఎవరి చేతిలో ఉంటుంది? అంటే 10 ఎకరాల పేరుతో ప్రవేశించి చాలా చోట్ల మనం మైన్లు అన్ని చోట్లేదండి, మైనింగ్లు తీసుకోవటం ఒక దగ్గర తీసుకుంటారు, దాన్ని మొత్తం వాళ్ళు ఆక్రమిస్తారు. భవానీ ద్వీపంలో 10 ఎకరాలు ఒకళ్ళకి అప్పచెప్పి మిగతాది ప్రభుత్వం నడుపుతుందా? పోనీ 10 ఎకరాలు అంటే మళ్ళీ లీజు ఇచ్చేప్పుడు కూడా ఎక్కువ లీజు చెల్లించకుండా 10 ఎకరాలు మాత్రమే కాగిత రూపంలో పెట్టి వాళ్ళు చెప్పు చేతుల్లోకి తీసుకోవచ్చు. రెండోది, పెట్టుబడులు ఆకర్షించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. పోనీ టూరిజంలో గవర్నమెంట్ పాలసీనే పీపీపీ, మిగతా వాళ్ళకి ఇష్టం లేకపోయినా పీపీపీలో వాళ్ళు చేయదలుచుకున్నప్పుడు కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, ప్రజల మీద భారం పడకుండా ఉండేటువంటిది, అందుబాటులో ఉండేవి అనేక మార్గాలు ఉంటాయి, వాటిని చేయొచ్చు. కానీ అవేమీ లేకుండా స్థలం ఇవ్వటమే కాకుండా ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తాం. ఆ రాయితీల లిస్టు టూరిజం పాలసీలో చూస్తే వాళ్ళకి భూములు ఇవ్వటం, జిఎస్టీ మళ్ళీ 10 ఏళ్ల పాటు తిరిగి వాళ్ళకి జిఎస్టీ లేకుండా చేయటం, అలాగే స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ఆస్తి పన్నులు, మంచినీళ్ళ ఛార్జీలు, అన్ని రకాల ట్యాక్సులు మినహాయింపులు. అంటే వాళ్ళ పెట్టుబడి పెట్టింది సుమారుగా 50 కోట్లు పెట్టుబడి పెడతారని చెప్తున్నారు. దాంట్లో జీవో నెంబర్ 42 చేస్తే అంటే మళ్ళీ వాళ్ళ పెట్టుబడి మొత్తం వాళ్ళకి తిరిగి గవర్నమెంటే ఒక రకంగా స్థలం ఇచ్చి పెట్టుబడి డబ్బులు కూడా వాళ్ళకు వచ్చేటట్టుగా చేసేటువంటి పని జరుగుతోంది. ఏంటి దీంట్లో ప్రజలకు జరిగే లాభం ఏంటి? లేదు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఏముంది? ప్రభుత్వానికి ప్రజలకి ఇద్దరికి మేలు జరగాలి, అంతేగాని ప్రైవేట్ కంపెనీకి లాభాలు కలిగించడం కోసం కాదుగా అభివృద్ధి అంటే. అందుకని అభివృద్ధి చేయడంలో కూడా చాలా నమూనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఈ నమూనా చూస్తే పూర్తిగా ఎవరైతే కంపెనీలకు అప్పచెప్పదలుచుకున్నారో సంస్థలకి, వారికి దోచిపెట్టడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అందుకే అలాగే ఇందులో రేపు ఉద్యోగస్తులు చాలామంది అవుట్సోర్సింగో పర్మనెంటో చాలామంది టూరిజం శాఖలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇది భవానీ ద్వీపం ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 22 పర్యాటక స్థలాలని ఈ రకంగా, అలాగే సుమారుగా 12 హరిత కాటేజీల్ని, వీటన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేయటం, 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు. గతంలో పెట్టుబడులు వస్తాయని చెప్పడం తప్ప వచ్చింది చాలా నామమాత్రం, జరిగేది వ్యాపారం. రెండోది, ఇది నదిలో ఉన్నప్పుడు ఇప్పటికే నదులు కాలుష్యం అవుతుంది ప్రభుత్వ కంట్రోల్లో ఉంటేనే. ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటే నది కాలుష్యం తప్పనిసరిగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవాళ భవానీ ద్వీపంతో పాటుగా ఇది అమరావతిలో ఒక భాగం, ఎందుకంటే ఇది ఉండవల్లి పంచాయతీ లిమిట్స్లోకి వస్తుంది, అమరావతిలో ఒక పార్ట్. అంటే అమరావతిలో ఇప్పటికే ఒక కార్పొరేట్ రాజధాని లాగా ప్రభుత్వం మారుస్తోంది. ఇప్పుడు టూరిజంను కూడా అటువంటి కంపెనీలకి, గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రత్యూష అనేటువంటి ఒక కంపెనీకి ఆ రోజున చెప్పారు, అది గంటా శ్రీనివాసరావు గారు, దాని మీద కోర్టులో చాలా వివాదాలు జరిగినాయి, ఉద్యమాలు జరిగినాయి, అప్పుడు రద్దు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా చూస్తే అటువంటి వాళ్ళ యొక్క బెనామీ పేర్లతోనే ఇవాళ ఈ విశ్వనాథ్ రెవెన్యూస్ అనేటువంటి సంస్థ అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం వాస్తవాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ పీపీపీ పరిష్కారం కాదు. మెడికల్ కాలేజీలు పీపీపీనే, టూరిజం పీపీపీనే, హాస్పిటల్ పీపీపీనే, అలాగే రకరకాలైనటువంటి పద్ధతిలో ప్రైవేట్ పీపీపీ అంటే లేదు, ప్రైవేట్ వ్యక్తులు దోచిపెట్టడం. నిజంగా గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తుల యొక్క పెట్టుబడులను ఆకర్షించాలంటే గవర్నమెంటే చేతుల్లో పెట్టుకుని గవర్నమెంట్ ప్రైవేట్ పెట్టుబడులకి తీసుకోవడానికి అనేక సంస్థలు అప్పులు ఇస్తున్నారు. మీరు అన్నిటికీ అప్పులు చేస్తున్నారు. మరి దీనికి కూడా ఇది టూరిజం కాబట్టి ఆదాయం వచ్చే మార్గం అంటే అందులో షేరింగ్ తీసుకోవచ్చు, రకరకాలు తీసుకోవచ్చు, ఇవేమీ జరగట్లేదు. అందుకని ఇది తీసుకున్నటువంటి గవర్నమెంట్ విడుదల చేసిన జీవోలు కానీ, వాళ్ళతో చేసుకుంటున్న ఒప్పందాలు కానీ, ఇవన్నీ వాళ్ళకి మేలు చేసేవి, కంపెనీలకు మేలు చేసేవి, ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేవి.
అందులో అధికార పార్టీ నాయకులు కూడా. జనరల్గా ఒక కాబట్టి టెండెన్సీ ఏముంటుందంటే విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఒక రకంగా మాట్లాడుతుంది, గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ ఇలాంటి ప్రతిపాదనలు అప్పట్లో ప్రభుత్వాలు చేసినప్పుడు వ్యతిరేకించిన పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని అవలంబిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అంటున్నాయి, మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు అంతకు భిన్నంగా మాట్లాడుతున్నాయి. మీతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేసిన పార్టీలే మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి విధానాలనే కొనసాగించడాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇది ఒక విధానపరమైన అంశంగా ఉండాలి తప్ప అధికారమా ప్రతిపక్షమా అవకాశవాదంగా ఉండటానికి వీల్లేదు. రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రైవేటీకరణే అన్నిటికీ పరిష్కారం, ప్రైవేటీకరణ ద్వారానే అభివృద్ధి అంటున్నారు. ఇవాళ ప్రైవేటీకరణ అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్మికులు ఉద్యోగుల ఆటంకం వల్ల జరిగింది. అందుకే వీళ్ళు మరి విశాఖపట్నం ప్రైవేటీకరణ ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. లేదు అపోజిషన్లో కాదు రూలింగ్లో ఉన్నప్పుడు కూడా చెప్తున్నారు. అంటే మీ పాలసీ టూరిజం వరకు ప్రైవేటీకరణ ఇచ్చి మిగతా ఇవ్వకూడదని. అలా లేదే, అన్నింటిలో ప్రైవేటీకరణ చెప్తున్నారు. అలాగే టూరిజం ఇప్పటికీ ప్రైవేటీకరణ చేసినటువంటి పర్యాటక స్థలాల వల్ల ఒక ఇది భవానీ ద్వీపంతోనూ ఆగదు. రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం స్పాట్స్ అన్నింటిలో ఇందాక చెప్పాను 13 హరిత వనాలని చేయటానికి. దీని ద్వారా ఏం జరుగుతుంది, రాష్ట్రంలో జరిగే నష్టంలో గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ హోటల్స్ అన్నింటినీ వాళ్ళకి అప్పచెప్తున్నారు. దాంట్లో అనేక చట్టాలు ఉన్నాయి. గిరిజనులకు రక్షణ కోసం 170 యాక్ట్ ఉంది. గిరిజనేతలు ప్రవేశించడానికి వీల్లేదు, ప్రభుత్వం చేతిలో ఉండొచ్చు. ఇప్పుడు ఆ చట్టాలను కూడా ఉల్లంఘించి గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకి ఆస్తులు కట్టబెట్టే విధానం కూడా ఈ టూరిజంలో ఉంది. కాబట్టి టూరిజం అంటే జస్ట్ ఊరికనే ప్రజా ప్రయోజనాలు చట్టాలు ఇవేమీ వర్తించకుండా పోవు. అందుకే ఇందులో కూడా ఉన్న లోపాలను దృష్టిలో పెట్టుకుంటే నిజంగా ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులను ఆకర్షించి ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడే రీతిలో చేయాలంటే అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ వీడి ఉద్దేశం అలా లేదు. దాదాపు శాశ్వతంగా దీర్ఘకాలం పాటు ప్రభుత్వమే వాళ్ళకి రాయితీలు ఇస్తూ భూములు ఇస్తూ దీన్ని వాళ్ళకి లాభాల కోసం చేస్తున్నారు. నిజంగా ఎవరన్నా ప్రైవేటీకరణ బలపరిచే వాళ్ళు ఉన్నా ఆలోచించాల్సిందేంటి, గవర్నమెంట్ చేస్తున్న విధానం అభివృద్ధి కోసమే లేదు. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి అనేక అంశాలు చూడండి. సామాన్యులకేనూ కరెంటు ఛార్జీలు పెంచుతారా, ఇక్కడ వీళ్ళకి టూరిజం పేరుతో అప్పచెప్పి వాళ్ళకి విద్యుత్తు చౌకగా అందిస్తారు. రేపు చేసేది వ్యాపారమే. రెండోది ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన దగ్గర ఎక్కడన్నా కంట్రోల్ ఉందా, రేపు ఎంత ఫీజు వసూలు చేస్తారు, ఎంత ఆదాయం గడుస్తారు, ఆ ఆదాయానికి లెక్కలు చెప్పగలిగిన పరిస్థితి ఉందా? అందుకే ఇన్ని నష్టాలు ఉన్నాయి. ప్రైవేటీకరణ బలపరచాలి, టూరిజంలో వరకే ప్రైవేటీకరణ అనుకున్న వాళ్ళు కూడా ఆ పద్ధతులు కూడా గవర్నమెంట్ పాటించట్లేకపోయినా దాంట్లో ఏదన్నా ప్రభుత్వం చెప్పే వాదన తప్ప ఒప్ప మేము దాన్ని వ్యతిరేకించడం ఎలా ఉన్నా సమర్థించే వాళ్ళు కూడా ఆలోచన చేయాలి దీంట్లో జరిగేటువంటి నష్టాలు. అందుకని ఇందులో వెంటనే మీరు అందరితో చర్చించండి. భవానీ ద్వీపమో ఇంక ఇతర చోట్ల ఇప్పుడున్న లోపాలేంటి, లోపాలను ఎలా సరిదిద్దాలి, పర్యాటకులకు ఎలా అందుబాటులో ఉండాలి, పెట్టుబడులు ఎలా రావాలి, ప్రభుత్వానికి ఆదాయం ఎలా రావాలి, ఏం చేస్తే బాగుంటుందని లేకుండా ఏకపక్షంగా హోల్సేల్గా మీరు మొత్తం అన్నింటినీ అప్పచెప్పేస్తున్నారు. అందుకనే ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఉద్యమిస్తాం. మా అభిప్రాయాలు గతంలో చెప్పాం, ఏ గవర్నమెంట్ ఉన్నా చెప్తాను. ఈ టూరిజంలో కూడా రేపు ఎంప్లాయీస్ ఇప్పటికే గతంలో వాళ్ళు ఆందోళన చేశారు, ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరిస్తున్నారని. ఉద్యోగుల ప్రయోజనాలు కూడా నష్టం జరుగుతుంది. అందుకే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం.